హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన 7th క్లాస్ ఫస్ట్ లెసన్ అయిన ఐసా వరదో లెసన్ అనేది మనం చెప్పుకుందాం అన్నమాట. ఈ లెసన్ పేరు ఏంటమ్మా? ఐసా వరదో. అయితే దీన్ని రాసింది ఎవరు అంటే త్రిలోక్ సింహ్ టకురేలా. ఓకేనా? త్రిలోక్ సింహ్ టకురేలా పేరు బాగుంది కదా. ఐసా వరదో దీని మీనింగ్ ఏంటా? ఐసా వరదో, ఓకే, మాకు ఇలాంటి వరాన్ని ఇవ్వు. ఓకే, ఇటువంటి వరాన్ని ఇవ్వు. ఎలాంటిదంట? ఎవరు అడుగుతున్నారంటే ఈ వరాన్ని, ఎవరిని అడుగుతున్నారు అనేది ఈ లెసన్లో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం కవి పరిచయం అనేది చూద్దాం. కవి పేరు ఏం పేరమ్మా? కవి పేరు ఏంటమ్మా? త్రిలోక్ సింహ్ టకురేలా. ఇతని యొక్క జన్మం అంటే ఎక్కడ పుట్టారో అని, ఎప్పుడు పుట్టారు అని చూడండి. సన్ అక్టోబర్ 1966. ఎప్పుడు పుట్టారమ్మా? అక్టోబర్లోని 1966లో పుట్టారనమాట. జన్మస్థాన్ ఎక్కడ పుట్టారంట? నగలా మిశ్రియా హాథ్రస్ ఉత్తరప్రదేశ్ జిల్లాలోని నగలా మిశ్రియాలోని హాథ్రస్ గ్రామంలోని ఇతను జన్మించారనమాట. రచనాయే ఏటేటి రాశారంటే నయే సవేరా కావ్యగంధ. ఈ రెండు రచనలు అనమాట. ఇతను రెండు రచనలు ఏంటమ్మా? నయే సవేరా కావ్యగంధ. కవి పేరు ఏంటమ్మా? త్రిలోక్ సింహ్ టకురేలా. ఓకే, ఎప్పుడు జన్మించారు? అక్టోబర్ 1966. ఓకేనా? లెసన్లోకి వెళ్ళిపోదామా? ఓకే, డన్. ఒకసారి పోయం చదువుదాం. భగవాన్ హమ్కో ఐసా వరదో, జగ్ కే సారే సద్గున్ భరదో. भगवान हमको ऐसा वर दो, जग के सारे सद्गुण भर दो. हम फूलों जैसे मुस्काए, सब पर प्रेम सुगंध लुटाए. हम परहित कर खुशी मनाए, ऐसा भाव हृदय में भर दो. भगवान हमको ऐसा वर दो, जग के सारे सद्गुण भर दो. हम फूलों जैसे मुस्काए, सब पर प्रेम सुगंध लुटाए. हम परहित कर खुशी मनाए, ऐसा भाव हृदय में भर दो. भगवान हमको ऐसा वर दो. చూడండి. सत्य मार्ग पर बढ़ते जाए, सबको ही सन्मार्ग दिखाए. सब मिलकर जीवन फल पाए, ऐसा ज्ञान बुद्धि भर दो. భగవాన్ హమ్కో ఐసా వర్ దో. ఎలాంటిది చూడండి. సత్య మార్గ్ పర్ బఢతే జాయే, సబ్కో హీ సన్మార్గ్ దిఖాయే. सब मिलकर जीवन फल पाए, ऐसा ज्ञान बुद्धि भर दो. भगवान हमको ऐसा वर दो. పిల్లలు ఈ విధంగా భగవంతుణ్ణి కోరుకుంటున్నారంట. ఏమని కోరుకుంటున్నారంట చూడండి. భగవాన్ హమ్కో ఐసా వరదో, హే భగవంతుడా, హమ్కో ఐసా వరదో, మాకు ఇలాంటి వరాలు నువ్వు. ఎలాంటి వరాలు నువ్వాలంట? జగకే సారే సద్గుణ్ భరదో, ప్రపంచంలో అన్నిట్లో ఉండే మంచితనాన్ని, మంచి గుణాలన్నిటినీ కూడా మాలో నింపు. ప్రపంచంలో ఉండే మంచి గుణాలన్నిటినీ కూడా మా మనసుల్లో నింపు. హమ్ ఫూలోన్ జైసే ముస్కాయే, అలా నింపినట్లయితే ఏమిటంట? మేమందరం కూడా ఫూలోన్ జైసే ముస్కాయే, పువ్వుల వలె నవ్వుతూ ఉంటామన్నమాట. ఓకేనా? సబ్ పర్ ప్రేమ సుగంధ్ లుఠాయే, అందరి మీద ప్రేమ సుగంధాలతో నింపుతామన్నమాట, వ్యాప్తి చెందిస్తాము. ప్రేమ సుగంధాలని అందరిపై వ్యాప్తి చెందిస్తాము. అంటే ప్రపంచంలో ఉండే సద్గుణాలన్నింటినీ మాలో నింపినట్లయితే హమ్ ఫూలోన్ జైసే ముస్కాయే, మేము పువ్వుల వలె నవ్వుతూ ఉంటాము. అలాగే అందరి మీద ప్రేమ సుగంధాలని వ్యాప్తి చెందిస్తాము, అందరికీ పంచుతాము. అంటే మా మనసులో ఉండే ప్రేమని అందరికీ పంచుతామని చెప్తున్నారనమాట. వాటన్నిటిని వ్యాప్తి స్ప్రెడ్ చేస్తారంట. ఓకేనా? ఇంకేం చెప్తున్నారంట?
हम परहित कर खुशी मनाए ऐसा भाव हृदय में भर दो. హమ్ పరహిత్ కర్, ఇతరులకి హెల్ప్ చేస్తూ ఖుషీ చేసుకోవాలి, సంతోషాలతో ఆనందించాలన్నమాట. ఎవరికైనా హెల్ప్ చేసి మేము హ్యాపీగా ఉండాలన్నమాట. ఐసా భావ్ హృదయమే భరదో, అలాంటి భావాలని మా హృదయాల్లో నింపు. అంటే ఇక్కడ ఏమేమి అడుగుతున్నారు, మేము పువ్వుల వలె నవ్వుతూ ఉండాలి, అందరి మీద ప్రేమ సుగంధాలని పంచేటట్టుగా ఉండాలి. అలాగే ఇంకేటి, ఇతరులకి హెల్ప్ చేస్తూ మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కొంతమంది ఇతరులకి హెల్ప్ చేసి చాలా చాలా చేస్తూ ఉంటారు, అలా కాదు లోపల బాధపడుతూ ఉంటారు. అలాంటివి బాధపడకూడదు, ఓకేనా. వాళ్ళకి హెల్ప్ చేశామని సంతోషం భావన మాలో ఉండాలి. కాబట్టి ఏమడుగుతున్నారు, ఐసా భావ హృదయమే భరదో, అలాంటి భావాలని మా హృదయంలో నింపు భగవంతుడా, ఓకేనా. దేవుడా నాకు ఇలాంటి వరాలని ఇవ్వు, మంచి గుణాలని ఇవ్వు, అందరి పట్ల నేను ప్రేమగా ఉండాలి. నెక్స్ట్ ఎవరికైనా హెల్ప్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అలాంటి భావాలను మా హృదయంలో నింపు అని చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారు చూడండి, సద్య మార్గ పర్ బడితే జాయే సబ్కో హి సన్మార్గ దిఖాయే. ఏమంటున్నారంట పిల్లలు, సత్య మార్గ పర్ బడితే జాయే, సత్య మార్గం వైపే వెళ్ళాలి, ఓకేనా. మంచి మార్గం వైపు వెళ్ళాలి. సబ్కో హి సన్మార్గ దిఖాయే, అందరికీ కూడా మంచి మార్గాన్ని చూపించాలి. మేము అందరికీ కూడా ఎలాంటి మార్గాన్ని చూపించాలి, సన్మార్గ అంటే మంచి మార్గాన్ని మేము చూపించాలి. సబ్ మిలకర్ జీవన్ ఫల్ పాయే, అందరం కలిసి జీవిత ఫలితాన్ని అనుభవించాలన్నమాట, మంచి జీవితాన్ని అనుభవించాలి. అసలు జీవితం అంటే ఏంటో అనేది తెలుసుకోవాలి మేము. ఐసా జ్ఞాన బుద్ధి భరదో, అలాంటి జ్ఞానాన్ని అలాంటి బుద్ధిని మాలో నింపు, అంటే మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని మాలో నింపు, అందరినీ సంతోషంగా చూసే బుద్ధిని నాలెడ్జ్ని మాలో నింపు. భగవాన్ హమ్కో ఐసా వరదో, మాకు అలాంటి వరాన్ని నువ్వు. కుల్లి కుతంత్రాలు, ఈ స్వార్థం, కన్నింగ్ నేచర్ ఇలాంటివి ఏమీ ఉండకూడదు, మంచి గుణాలు అనేవి మాలో నింపు తండ్రి. మమ్మల్ని బాగా చూడు, మమ్మల్ని బాగా ఉంచు అని కోరుకుంటున్నారనమాట. ఎవరు కోరుకుంటున్నారు, చిల్డ్రన్స్. ఎవరిని అడుగుతున్నారు, భగవంతుడిని అడుగుతున్నారనమాట. అర్థమైందమ్మా? ఓకే.